పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయా నాన్యః పంథా విద్యతే యనాయా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సందేహ నివృత్తి వృక్షాలలో చైతన్యం ఉందా లేదా? బల్బులో చైతన్యం ఉందా లేదా? ఫ్యానులో చైతన్యం ఉందా లేదా? గ్రైండర్, మిక్సర్లు ఎవ్వరు మాట్లాడరు. చైతన్యం ఉన్నదనే స్థితి వేటికి తెలియదు ఆచార్య, జడం కాబట్టి. చైతన్యం ఉంది ఆచార్యజీ. మూర్ఛిత వ్యక్తిలో, పడుకున్న వ్యక్తిలో, సొమ్మసిల్లిన వ్యక్తిలో చైతన్యం ఉందా లేదా? ఉంది ఆచార్య. సుషుప్త అవస్థలో ఉంటుంది. లేదు లేదు, చైతన్యం లేదు. ఇవాళటి ప్రకరణంలో వరలక్ష్మి అమ్మగారు చాలా గూఢమైనటువంటి రహస్యానికి తెరతీశారు. వారు ఏమంటున్నారంటే, చైతన్యం అంటే కదలిక. భూమిలో కదలిక ఉంది. తిరుగుతుందా లేదా భూమి? అణువణువు పెరుగుతూ తరుగుతూ ఉండడం, పంటలు పండించడం, ప్రాణులను పోషించడం, నదిలో ఉన్నటువంటి జలం అణువణువు, మరియు ఈ యొక్క వృక్ష వనస్పతిలో ఉన్నటువంటి జీవనం చైతన్యవంతమా కాదా? ఎవ్వరు మాట్లాడారు. చైతన్యం ఉన్నంత మాత్రాన ఈ దేహంలో ఉన్నటువంటి ప్రభాకర్ గారు మరియు వరలక్ష్మి గారు అంటున్నది ఏంటంటే, వరలక్ష్మి గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను చేతనం అయినందువల్ల నాకు తెలుస్తుంది, చేతనం అయినందువల్ల తెలియదు. ప్రభాకర్ గారు ఏమంటున్నారు అంటే, ఈ దేహంలోకి ఎందుకు వచ్చాను అంటే నిన్ను తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు స్వామి, దాన్ని వినియోగించుకోమంటున్నాడు దేవుడు. నీళ్లు తెలుసుకున్నారు, వాటిని తాగుతావా, మలినాన్ని శుభ్రం చేసుకుంటావా, అగ్నిని దాంతో చలిగాచుకుంటావా, వంట చేసుకుంటావా, వినియోగం చేసుకో. భూమి, దానికి సువాసన దుర్వాసనను పీల్చుకుంటూ మంచిదేది చెడ్డదేదని పరిణామాన్ని పసిగట్టు, దాన్ని ఆధారంగా చేసుకో, పంటలు పండించుకో, ఇల్లు కట్టుకో, అన్ని. మరియు గాలి, శ్వాస పీల్చుకో, జీవనం వినియోగం, సద్వినియోగం చేసుకోమని చెప్పేసి దేవుడు చూపిస్తున్నాడు. మీరు తెలుసుకునే వరకే ఉంటున్నారు, ఇంకా ముందుకు రావాలి. వరలక్ష్మి అమ్మగారు, చైతన్యం వృక్షాలలో ఉంది, భూమిలో ఉంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నది మనకు కనిపిస్తున్నది. విత్తనం మొలుస్తున్నది, చెట్లు అవుతున్నది కనిపిస్తున్నది. మూర్ఛిత వ్యక్తి సొమ్మసిల్లిపోయి శ్వాస తీసుకుంటున్నటువంటిది కనిపిస్తున్నది. అతడు శ్వాస తీసుకుంటున్నాడు కాబట్టి ఆ శరీరానికి జీవనం అందుతుంది, కాబట్టి జీర్ణక్రియ పనిచేస్తుంది, మలమూత్రాలు తయారవుతున్నాయి, రక్తము ప్రసరణ జరుగుతుంది. పడుకున్న వ్యక్తికి అదే రకంగా, మూర్ఛిత వ్యక్తికి అదే రకంగా సొమ్మసిల్లడం అనేటువంటిది తెలుగు భాష అనుకోండి. మూర్ఛితం అనేటువంటిది భాష, సంస్కృతం. చైతన్యం ఉంటే సరిపోదు, జ్ఞానం కావాలి. ఇప్పుడు మనము ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి కూర్చున్నటువంటిది ఏంటంటే,
మనము ఊహించుకున్నటువంటిది కావలసినటువంటిది, ఊహించుకున్నటువంటి అది తప్పని నిర్ధారితం అయిపోయినప్పుడు ఆ అజ్ఞానాన్ని వదిలిపెడుతూ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సత్సంగంలో ఈ జ్ఞానాన్ని పొందడం, జ్ఞానం ఉండాలి, గుర్తుపట్టాలి. స్త్రీ శరీరము అమ్మ కాదు. భగవంతుడు ఇంత లోతుగా పట్టిస్తున్నాడు. స్త్రీ శరీరం అమ్మ కాదు. అమ్మవారు పద్మావతి అమ్మగారు అమ్మ అని ఎవరిని అంటారు? భగవంతుడు. కెమెరా ఓపెన్ చేయండి. కెమెరా ఓపెన్ చెప్పండి. అమ్మ అంటే చైతన్యం మహోదయ. అంటే భగవంతుడి స్వరూపం, ప్రకృతి భగవంతుడి అమ్మ అంటే ఆ భగవంతుడి యొక్క స్వరూపం. అవధూత గారు లేరా? అవధూత గారు, బాలరాజు గారు చెప్పండి. అమ్మ అంటే ఏమంటారు? జన్మనిచ్చిన వారిని అమ్మ. ఇంకా కనపడే రూపం అమ్మ కాదు. అమ్మలో ఉన్నటువంటి ఆత్మీయత కనపడకుండా అన్ని చేస్తుంది కాబట్టి అమ్మ పరమేశ్వరుడు. అమ్మ అంటే చైతన్యం. అమ్మగా పద్మావతి అమ్మగారు చైతన్యము, ఈశ్వరీయ తత్వం ఆచార్య. చైతన్యము అనేటువంటిది పశువులో లేదా, ఈగలో, దోమలో లేదా చైతన్యం? అవి బ్రతకట్లేదా? అవి ఆహార పానీయాలు సేవించట్లేదా? అవి సంతానాన్ని కనట్లేదా? పశువుల్లో లేదా, వృక్షాల్లో లేదా? అవి బ్రతకట్లేదా? అవి వాటి సంతానాన్ని, వంశాన్ని నిలుపుకోవట్లేదా? పువ్వులు, కాయలు, పండ్లు, విత్తనాల ద్వారా పచ్చగా కలకల్లాడితే బ్రతికున్నట్టుగా, వాడిపోయి ఎండిపోతే చచ్చిపోయినట్టుగా శబ్దం వాడుతున్నాం కదా. చైతన్యం వాటిలో కూడా ఉంది కదా. అవి పెరుగుతున్నాయి కదా, కరుగుతున్నాయి కదా. అంటే ఆప్యాయత, అనుభూతి, ఆత్మీయత భావము. ఈ యొక్క ఏమంటారు? అమ్మ అంటే తన సంతానాన్ని అభివృద్ధిని కోరుకొని జీవితాన్ని అర్పించేది. అమ్మ శబ్దాన్ని విప్పండి, అక్కడే ఉన్నది. వ్యాఖ్యానం చేశారు ప్రభాకర్ గారు. వమ్ము ఆత్మీయత. అమ్మంటే వమ్ము చేయనిది ఆచార్య. చేసినదా? వమ్ము చేయనిది అటువంటిది. చేయనిది. అందుకే అమ్మ అంటే బొమ్ము చేయనటువంటి, వంచనటువంటిది. తల్లి అంటే తల్లడిల్లేటువంటి భావం ఎవరి పట్ల? సంతానం పట్ల. ప్రేమ, ఆప్యాయత, మమకారం. పద్మావతి అమ్మ గారు భగవంతుని స్వరూపం కాదు, చైతన్యం కాదు. చైతన్యం అన్నిట్లలో ఉంటుంటది. సంతానం కానటువంటి స్త్రీలలో కూడా చైతన్యం ఉంది కదా. అందుకని వమ్ము చేయనటువంటిది, సంతానం పట్ల పక్షపాతం వహించినటువంటిది. ఆత్మీయత, ప్రేమ, మమకారం, సహృదయత భావం, సేవాభావం అవన్నీ నా ఉద్దేశంలో భగవంతుని యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు కలిగి ఉన్నదే తల్లి అని నేను అనుకుంటున్నాను. సరే, మీ ప్రశ్నకు తర్వాత సమాధానం వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ, ఎందుకంటే ఆ ప్రకరణంలో వెళ్తే మళ్ళీ ఈ ప్రకరణం మర్చిపోతాం. వరలక్ష్మి గారు, చైతన్యమే తెలిసిపోతుంది, చైతన్యమే తెలుసుకుంటుంది, చేతనావస్థనే తెలుసుకుంటుంది కాదు. జ్ఞానం, బుద్ధి, తెలివి, వీటన్నింటి చేత ఇవి ఎవరైతే వినియోగిస్తుంటారో వారు గ్రహిస్తుంటారు. కాబట్టి ఈ జీవాత్మ ఉండడము, చైతన్యం ఉండడం వల్ల జీవాత్మ తెలుసుకుంటుంది కాదు. జీవాత్మలో ఉండేటువంటి తెలివి, దానిని వినియోగించుకునేటువంటి జ్ఞానోదయం. అజ్ఞానాన్ని విడిచిపెడితే విజ్ఞానం వస్తుంటుంది. అందు గురించి ఈ చైతన్యమే తెలుసుకుంటుంది, చైతన్యం వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయి కాదు, అది మర్చిపోండి. పాత్ర నెరిగి జీవన యాత్ర సలు కూర్చుండు. పాత్ర నెరిగి ఇప్పుడు ఏం చేయాలి అనే జీవన యాత్ర ఆ విధంగా
ఆలోచనతోటి ఇప్పుడు అందుకే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే అన్నం ఉన్నది, ఆకలి పుట్టించాడు. ఒక చోట ఏంటంటే కడుపేదరికంతో తినిపారేసిన విస్తరాకుల్లో ఏరుకునే అవస్థ ఒకటి, ఇంకొకటి ఇంటి నిండా సంపత్తి, తరతరాలుగా తరగనటువంటి సంపత్తి ఉంది, కానీ ఒంటిలో షుగర్ ఉంది, ఆకలి లేదు. ఒక్క పుల్క తింటే మహా ఎక్కువ. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా? అందుకని అర్థమవుతుంది ఆచార్య. ఉన్నా వినియోగించుకోలేకపోవటం, వినియోగించుకోవడానికి వాళ్ళకి లేకపోవటం, ఇదంతా వినియోగించుకోవడం. ప్రభాకర్ గారి భాషలో ఏంటంటే తెలుసుకోవడం వేరు, వినియోగించుకోవడం వేరు. ఇది పాఠశాల అయితే ఏంటి, ఏం ఉపయోగం దానివల్ల? అందులోకి వెళ్ళి మనం చదువుకుంటే కదా మనకు జ్ఞానం వచ్చేది, పాఠం నేర్చుకుంటే కదా. ఇది రక్షక భట నిలయం, పోలీస్ స్టేషన్, ఇది విమానాశ్రయం, ఇది రైల్వే స్టేషన్, ఇది బస్ స్టేషన్, ఇది ఇల్లు, ఇది వంటగది అని తెలుసుకుంటే ఏం ఉపయోగం? దానివల్ల దాన్ని వినియోగించుకున్నప్పుడు ఉపయోగం. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అవును అవును ఆచార్య. అందుకని ఆకలి దప్పికలను ఇంకా వరలక్ష్మమ్మ గారు, భగవంతుడు మన ఉన్న చోట నుంచి కదిలిస్తున్నాడు. మన నిత్యావసరాలన్నీ కులవృత్తుల పేరుతోటి ఇతరుల దగ్గరికి వెళ్ళి, ఇతరుల దగ్గర పెట్టి అక్కడికి నడిపిస్తున్నాడు. మనకు వస్త్రం కావాలంటే శాల వాళ్ళ దగ్గరికి, ఎవరైతే బట్టలు నేస్తారో వారి దగ్గరికి, ఎవరైతే కుడతారో వారి దగ్గరికి, ఎవరైతే ఉతుకుతారో వారి దగ్గరికి, మనకు ఒక కుర్చీ బెంచ్ కావాలంటే వడ్రంగి దగ్గరికి, ఇనుప వస్తువులు కావాలంటే కమ్మరి అతని దగ్గరికి, కుండ కావాలంటే కుమ్మరి అతని దగ్గరికి, ఇట్లా ఇతరుల దగ్గరికి పంపిస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఏమంటారు? తగిన మూల్యం చెల్లించి, ఇది చేయడానికి నాకు ఇంత శ్రమ పట్టింది, దానికి నాకు ఈ పారితోషికం కావాలి, మూల్యం. ఆ మూల్యం గురించి శ్రమ చేయాలి. కనిపిస్తుందా వరలక్ష్మమ్మ గారు? చైతన్యం ఉండగానే కాదు, చైతన్యానికే తెలియదు, చైతన్యం వల్ల దాన్ని మనం వ్యావహారికంగా. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నాం. ఇది సందేహ నివృత్తి అవసరమేనా? అవసరమే. అందుకని ఈ చైతన్యం ఉండగానే సరిపోదు. మూర్ఛిత ఇప్పుడు ఈ రకంగా మాట్లాడితే, ఒక ప్రసంగంలో ఏంటంటే నేను మాంసం తినన్నా గడ్డి తినన్నా, ఇది ప్రశ్న. చైతన్యం మాంసం తినడం, గడ్డి తినడం. ఇప్పుడు వృక్షాల్లో జీవాత్మ ఉన్నదని, చైతన్యం ఉన్నదని మనం అనుకున్నప్పుడు, మనదైనా పశువుదైనా శరీరం మాంసమే. మరి వృక్షంలో జీవాత్మ ఉన్నప్పుడు దానిది కూడా మాంసమే కదా, మరి అది కూడా జీవహింసే జరుగుతుంది కదా. మరి ఎలా అని అంటే, ఆ వృక్షాల్లో ఉన్నటువంటి జీవాత్మ గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి తన చుట్టూ జరుగుతున్నటువంటి అలజడిని పసిగట్టకపోవడం, ఎవరొచ్చారు ఎవరు వెళ్తున్నారనేది తెలుసుకోలేకుండా ఏ రకంగానైతే ఉంటాడో, ఈ వృక్షాల్లో ఉన్నటువంటి జీవాత్మ ఆ రకంగా సుషుప్తావస్థలో ఉంటుంది, సుఖ దుఃఖమును అనుభవించలేదు. అందు గురించి చిగురించడం, ఆకులు పోతే ఆకులను పుట్టించుకోవడం, కొమ్మలు పోతే కొమ్మలను పుట్టించుకోవడం, ఆ రకంగా పుట్టినటువంటి వాటిని వినియోగించుకోమని చెప్పేసి భగవంతుడు ఆహార పదార్థ రూపంగా మనకు పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వరి, గోధుమ, అరటి పదార్థాలను, పండ్లను, ఫలాలను అన్నింటినీ వినియోగించుకోమని చెప్పేసి, వీటి వల్ల నీకు ఎటువంటి ఆపద లేదు, నిర్గతః ఆపద నిరాపద, నిరాపద జీవనాధారం అని చెప్పేసి మనసా పరిక్రమ మంత్రాలలో వేద మంత్రం ద్వారా చూపించాడు. ప్రతీచీది వరుణోధిపతి త్రిదాకు రక్షిత అన్నం ఇషవః. త్రిదాకు అంటే పొట్టతో పాకుతూ ఉండేటువంటి పురుగులను వాటిలో పుట్టించి,
ఇదిగో ఈ పురుగులు బతుకుతున్నాయి, ఇవి ఈ పండ్లను, ఈ వడ్ల గింజలను, బియ్యమును, గోధుమలను, పండ్లను అన్నింటినీ తిన్నా ఈ పురుగులు బతుకుతున్నాయి అంటే నీవు కూడా తింటే నీకేమి కాదు, నిరాపదం అని భగవంతుడు చూపిస్తున్నాడు. అందు గురించి ఈ చైతన్యం ఉండగానే సరిపోదు, తెలుసుకోగానే సరిపోదు, దాని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుని తెలుసుకోవడం ఉద్దేశం కాదు. భగవంతుడి వల్ల మనకేం ఉపయోగం, అమ్మ వల్ల మనకేం ఉపయోగం, నాన్న వల్ల మనకేం ఉపయోగం, ఇల్లు వల్ల మనకేం ఉపయోగం, వస్త్రాల వల్ల మనకేం ఉపయోగం. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? అంటే తానేదో తెలుసుకోవటం, అందుకే భగవంతుడు నువ్వెవరు అని ప్రశ్నింప చేయటం. మన నేనేమిటి, నాకేం అవసరం, దేవుడి యొక్క అవసరం నాకేంటి, నా యొక్క అవసరం దేవుడికి ఏంటి. దేవుడి దగ్గరికి వెళ్ళే కంటే ముందు అమ్మకు నేనెందుకు అవసరం, నాన్నకు నేనెందుకు అవసరం, అమ్మ నాన్న నాకెందుకు అవసరం. ఇదంతా ప్రశ్నించుకోవాలి. పొద్దున ఊరికే కూర్చుంటారు. జయమ్మ గారు మిట్ట చూస్తే కాదు చెప్పాలి. ఎవరు మాట్లాడారేంటి? పద్మావతి అమ్మ గారు మాట్లాడారేంటి ఇప్పుడు? అర్థమైంది మహోదయ. దేవుడికి భగవంతుడు ప్రతిదీ మనకి ఇచ్చాడు. భగవంతుడిని వినియోగించుకోవడం మనకి తెలియాలి. భగవంతుడు మనకి ఏం అవసరం, భగవంతుడి వల్ల జీవుడు భగవంతుడి నుంచి ఏం పొందాలి అనేది, భగవంతుడు ఇచ్చినవన్నీ ఎలా వినియోగించుకోవాలి. ఆకులు ఇచ్చాడు, ప్రకృతిలో ప్రతి పంచభూతాలను ఇచ్చాడు. ఆ పంచభూతాలను మనం ఎలా వినియోగించుకోవాలి, వాటితో మనం జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి. ఆ భగవంతుడు జ్ఞాన స్వరూపుడు, ఆ జ్ఞాన స్వరూపాన్ని మనం ఎలా పొందాలి అనేది మనం తెలుసుకోవాలి. బాలరాజు గారు, ఆ సెల్ ఫోన్ కెమెరా అద్దం మీద దుమ్ము పట్టింది, అది చూడవండి ఒకసారి. శ్యామలయ్య గారు చెప్పండి. నాన్న వల్ల, అమ్మ వల్ల మనకి ఏం ఉపయోగం? భవిష్యత్తులో నిర్మించుకోవడము, వాళ్ళ ద్వారా మనకు అన్ని విషయాలు అర్థమయ్యి వాళ్ళు పోయే బాటల. అవధూత గారు ఆగండి. అవధూత గారు, ప్రభాకర్ గారు, వాళ్ళు చిన్నప్పుడు శిశువుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు మనకు ఏమేమి అవసరాలు సేవలు అందిస్తారు కాబట్టి వాళ్ళ అవసరం. ఎలా మాట్లాడతారు స్వామి? హాస్టల్లో ఉన్న పిల్లలకు అందిస్తున్నారు, వృద్ధాశ్రమంలో ఉన్న వారికి, అనాథాశ్రమంలో ఉన్న వారికి అందిస్తున్నారు, పశువులకు అందిస్తున్నాము. ఆశించడం ఒకటేనా? శిశు స్థితిలో ఉన్నాం. దత్తత తీసుకున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు, ఎత్తుకపోయిన వాళ్ళు సేవలు చేస్తుంటారు కదా, ఆ సేవ ఈ సేవ ఒకటేనా? కాదు. మరి బాధ్యతాయుతంగా ఉండటం. విజయ దుర్గమ్మ గారు చెప్తలేరు ఏంటి? నోరు మూసుకొని కూర్చుంటారు పొద్దున. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది స్వామి. మరి ఈ ప్రకృతిని ఉపయోగించుకుని నేనేంటో తెలుసుకుని, నాకు ఈ జీవితం ఇచ్చిన ఈ పరమాత్మ ఏంటో తెలుసుకోవటం. అమ్మా, ముక్కు వచ్చింది అంటే ముక్కు దిబ్బడతో ముక్కు కారుతుంది, ఏం చేయాలి? తుడుచుకోవాలి. ముక్కు కారడం కనబడితే కదా తుడుచుకోవాలనేటువంటి అవసరం ఉంది. నేను ఉంటేనే కదా, నాకు ఆకలి పుడితేనే కదా ఆ అన్నం గురించి ప్రయత్నం చేసేది. అప్పుడే అమ్మక దగ్గరికి పోతారు కదా. నాకు సంరక్షణ కావాలి, ప్రతిదానికి ఎవరో కొడుతున్నారు, ఎవరో తిడుతున్నారు, భయపెట్టిస్తున్నారు. అందుకే నాన్న అవసరమా లేదా రక్షణ? అమ్మా నాన్న రక్షణ అవసరం. అనుభవం వచ్చే వరకు అమ్మా నాన్న అవసరం కావాలి. గురువు అవసరమా లేదా జ్ఞానోదయానికి? కావాలి. మన పనులు మనం చేసుకోవడం మనకు తెలిసే వరకు అమ్మా నాన్న అన్ని మనకి, మన సంరక్షణ అంతా చూస్తాం. అంటే బాధ్యతంగా తండ్రి మన సంరక్షణ అంతా చేస్తూ ఏం కావాలో నేర్పించాలో, విజ్ఞానవంతుడైన తండ్రి ఎలా ఉండాలో సమాజంలో ఇవన్నీ బాధ్యతగా నేర్పుతాడు.
బిడ్డకి రక్షణ పోషణ ఈ రెండింటిని కూడా తల్లి తండ్రి కల్పిస్తారు. అలాగే ఆ భగవంతుడు కూడా మన పుట్టించిన భగవంతుడు కూడా మనకి రక్షణ పోషణ చేస్తూ మన జ్ఞాన స్థితికి తీసుకెళ్ళాలి. ఈ తల్లిదండ్రులు మన ఎట్లాగైతే జ్ఞాన స్థితికి తీసుకెళ్ళి వదిలేస్తారు అట్లా. అమ్మగారు సాగదీయద్దు, పొద్దున సమయం మనకు చాలా తక్కువ ఉంది. అమ్మగారు ఒక శబ్దం చెప్పారు, కూడా అంటున్నారు. కూడా ఆగవమ్మా, కూడా అన్న శబ్దానికి అర్థం చెప్పండి. ప్రభాకర్ గారు, విజయలక్ష్మి గారు, శ్యామలయ్య గారు, ఎవరు చెప్తారు? కూడా అంటే ఇది ఇంకా నేను తెలుసుకోలేదు, ఉంది వేరే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దాన్ని అనుసరిస్తున్నాను. ఇగో ఇది అర్థం. పద్మావతమ్మ గారు, కూడా అంటే ఇంకా అంటే వారు లేకపోతే ఇంకా అనేది ఎప్పుడు అని అంటే అతిరిక్తం. ఇది అతిరిక్తం లేకపోతే ఉన్నదాంతో సర్దుకోవచ్చు. అంటే మీ కూడా అన్న శబ్దం ఏమండి అంటే భగవంతుణ్ణి ఖండించడం జరుగుతుంది. యజ్ఞోపవీతాన్ని విప్పితే యజ్ఞోపవీతంలోనే తల్లి తండ్రి గురువు మన శరీరం చుట్టూ ఏ రకనీతో ఉంటుంటాయో ఆ రూపకంగా మనం పుట్టాము అంటే తల్లి అవసరం. మనం పుట్టే కంటే ముందు నుంచి తల్లి ఎదులో మన ఆహారాన్ని పాలను ఉత్పత్తి చేస్తున్నాడు ముందే. మళ్ళీ మనకు సేవ చేయించడానికి తల్లిని చేతగాకుండా బలహీనపరిచి మన పక్కన పడుకోబెట్టి మనకు సేవ చేయిస్తున్నాడు. మనకు పాలు సరిపోరినాడు మనకంటే ముందుగా ఆ అమ్మను ఆరోగ్యవంతురాలని చేస్తున్నాడు. పద్మావతి అమ్మ గారు గమనిస్తున్నారా? దేవుడు ముందు అమ్మనన్నా ఉన్నా లేకున్నా చూపిస్తున్నాడు కదా. పుట్టగానే అదేంటంటే పెద్ద ఆపరేషన్ అవ్వడం వల్ల బిడ్డ అడ్డం జరిగి తల్లి చనిపోయింది, బిడ్డ బతికి ఉన్నాడు. తల్లిదండ్రి లేకున్నా దేవుడైతే ఉన్నాడా లేదా? మరి మీ కూడా శబ్దం ఏమంటుందంటే భగవంతుని ఖండిస్తుంది, రెండవ స్థానానికి తీసుకొస్తుంది. అతను కూడా, దేవుడు కూడా శబ్దం ఒక్క శబ్దమే, రెండు అక్షరాల ఆ శబ్దమే ఎంత వ్యత్యాసాన్ని తీసుకొస్తుందో చూడండి. ఏ రకంగానైతే తండ్రి లేకపోతే మన జన్మనే ఏ రకంగానైతే లేదో, దేవుడు లేకపోతే ఈ జీవాత్మలే లేవు, ఈ సృష్టి వ్యవస్థయే లేదు. కూడా అన్నటువంటిది మీరు రెండవ స్థానంలోకి తీసుకొస్తున్నారు. అందుకని పదాలు పాడేటప్పుడు అర్థాలు మారిపోతాయి. ఇక పద్మావతి అమ్మ గారు వచ్చారు కాబట్టి మహోదయ ఒక ప్రశ్న అడుగుతాం. కొంతమందికి తల్లి తండ్రి చిన్నప్పుడే బాల్యంలోనే చనిపోతారు, కొంతమందికి పుట్టగానే చనిపోతూ ఉంటారు. అయినా ఈ జీవుడు పెరుగుతూనే ఉంటాడు వాళ్ళకి. అమ్మగారు మీరు మీ దగ్గర చాలా ఉంది హోంవర్క్. మీరు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. పుట్టగానే తల్లిదండ్రులు చనిపోతే ఎలా పెరుగుతారు? కొంతమంది తల్లి కన్యత చనిపోతుంది మహోదయ. అవునమ్మా, చనిపోతారు, తల్లిదండ్రులు చనిపోతారు. చనిపోనివ్వండి. ఇప్పుడు దత్తత తీసుకుంటారు. ఇప్పుడు ఇది అద్దె గర్భం యొక్క రహస్యం అంతేంది? తల్లిదండ్రికి రారు, వీళ్ళే పెంచుకుంటారు. శిశువు పుట్టిన తర్వాత కొనుక్కొచ్చుకుంటారు, అనాథాశ్రమాల నుంచి దత్తత తీసుకొచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత వీళ్ళు పెంచాలి కదా. వాళ్ళను పాలు తాగించడము, పడుకోబెట్టడము, బట్టలు మార్చడము, అన్ని సేవ చేయాలి కదా. తల్లి ఎంత దగ్గరుండి ఆత్మీయతగా చేస్తుందో అంత సన్నిహితంగా ఇమడగలరా పరాయి వాళ్ళు? కొనుక్కున్న వాళ్ళు, ఎత్తుకొచ్చుకున్న వాళ్ళు, దత్తత తీసుకున్న వాళ్ళు, అద్దె గర్భం వాళ్ళు అంత శిశువుకి అయితే అనుభవించాల్సి వస్తుంటది కదా. రాదు మహోదయ, ఆ ప్రేమ రాదు, ఆప్యాయత. ఇప్పుడు పట్టుకున్నారు అమ్మను. అమ్మ ఇక్కడ ఉంది, పక్కలో శిశువు మెసులుతున్నాడంటే తల్లి చూస్తుంటది, ఏం ఆకలిస్తుంది వీడికి, లేదంటే మలమూత్రం ఏమైనా త్యాగం చేశాడా. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది. ఇది పరాయి వాళ్లకు అర్థం కాదు. అందుకే 1000 ఆవుల్లో దూడను వదిలిపెడితే తల్లి దగ్గరికి పోతుంది. మళ్ళీ
ఎంతమంది ఆ పిల్లల్ని ఎత్తుకున్నా కూడా అమ్మ అమ్మ మా అమ్మ కావాలి. స్పర్శ తెలిసిపోతుంది. ఆ స్పర్శ, అది ఇది అమ్మతత్వం. స్పర్శతోటి ఆత్మీయతగా చూసేటువంటిది. అందుకని ఇంకా ఈ యజ్ఞోపవీతం ప్రసంగం వచ్చినప్పుడు దాంట్లో చెప్పుకుందాం. దాంట్లో చాలా ఉంటాయి. మాతాజీ ఎంతమంది శిశువుని ఎత్తుకున్నా మళ్ళీ అమ్మ దగ్గరికి పోదా అంటాడు. ఎత్తుకుని ఒకటే వాసన స్పర్శ తెలుసు. అమ్మగారు ఇప్పుడు సమాధానం చెప్పారు కదా, స్పర్శ స్పర్శ. ఎప్పుడైనా ఇంకొక చిన్న విషయం మహోదయ, అమ్మమ్మ తాతయ్య ఇంట్లో 3 నెలలు ఉండి వెళ్ళిపోతారు. మళ్ళీ అమ్మమ్మ తాతయ్య ఎప్పుడు 3 నెలలకు 6 నెలలకు వచ్చినా ఆ స్పర్శ వాళ్ళకి తెలుస్తుంది. వెంటనే వాళ్ళ దగ్గర ఉరుకుతారు, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అంటే వాళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గరికి బుత్త చేతులు ఊపుకుంటూ రారు కదమ్మా. ఏమో తినుబండార పదార్థాలు తీసుకొస్తారు, ఆత్మీయతగా పిలుస్తారు. ఆ ఆత్మీయత అనేది పరాయి వాళ్ళలో పిలుపులో ఉండదు. ఆ దగ్గరికి తీసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇక సర్వేభ్యో నమః. అమ్మగారు అమ్మమ్మ తాత స్పర్శ ఎందుకు తెలుసు అంటే తల్లి ప్రసవం తల్లిగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మమ్మనే చూసుకుంటది కాబట్టి ఆ స్పర్శ కూడా వాళ్ళ పిల్లలకు ఉంటది. అమ్మమ్మ తాతయ్య తల్లి ప్రసవానికి వెళ్ళినప్పుడు తల్లిగారింటికి వెళ్తాయి కదా ఆచార్య, అక్కడ తల్లిలాగా చూసుకుంటాయి కదా అమ్మమ్మ తాతయ్య. ఆ తల్లి వేరు, ఆ అమ్మ వేరు, అమ్మమ్మ వేరు. వాసన స్పర్శ తెలుస్తాయి వాటికి. అది అమ్మ పద్మావతి అమ్మ గారు వెంటనే మైక్ బంద్ పెట్టాలి, రికార్డ్ అవుతుండేది కాబట్టి వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతాయి. యూట్యూబ్ లో చూస్తున్న వారికి వెంటనే మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు అడగండి, మిగతా సమయంలో బంద్ పెట్టండి. అమ్మ గురించి పాట పాడతారా? పాడతాం స్వామి. పాట ఉంది. ఇదేంటంటే ఓంకారానికి దగ్గరగా ఉన్నటువంటి పాట. ఓంకారంలో ఉన్నటువంటి మొట్టమొదటి అకారము, చివరికి ఉన్నటువంటి మకారం, ఈ రెండు కలిస్తేనే అకారం ఉకారం, ఈ ఓములో ఉన్నటువంటిది. దాని గురించి పాడడం. ఓములోని ఆద్యాంతం, అది అంతం. ఓములోని ఆద్యాంతం అమ్మ పదమురా, అమ్మ లేనిదే నీకు జన్మ లేదురా. ఇది గేయం. మనకు సమయం ఆసనమైంది. వేరే వాళ్ళు విలువైన రహస్యాల గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి కాలక్షేపం చేయకుండా. ఇది గేయం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తులో మనం ఇప్పుడు 15వ ప్రసంగంలో సంపుటంలో ఉన్న బృహదారణ్యక ఉపనిషత్తు 2వ అధ్యాయము 7వ బ్రాహ్మణము 15వ సంపుటాన్ని చూడండి. యః సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నా విదుః యస్య సర్వాణి భూతాని శరీరం యః సర్వాణి భూతాన్యంతరో యమయత్యేష త ఆత్మ అంతర్యామి అమృతః ఇతి అధిభూతం అధ్యాత్మం. ఈ 14వ ప్రకరణంలో ఏమని చెప్పారంటే ఇది అధిదైవతం, అధిదైవతం గురించి చెప్పాడు. ఈ 15వ దాంట్లో చెప్తున్నాడు ఏంటంటే అధిభూతం అధ్యాత్మం రెండూ చెప్తున్నాడు. యహ ఎవరైతే సర్వేషు భూతేషు అన్ని ప్రాణులలో, భూతం అంటే ప్రాణులు, అన్ని ప్రాణులలో తిష్టన్ ఉన్నాడో సర్వేభ్యో భూతేభ్యో అంతరః. ఆ ఇప్పుడు ఇందాక వరలక్ష్మమ్మ గారు చెప్తున్నారు వారి ప్రసంగంలో, నేను జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. ఈ యొక్క భగవంతుడు ఏది చేయాలో ఏది చేయకూడదో, తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని హెచ్చరిస్తున్నాడు. ఏదైతే గొప్ప పని చేస్తుంటామో, మంచి చేస్తుంటామో, ఉల్లాసం, ఉత్సాహం, పులకరింపు, ఆనందం కలిగింపజేసి ప్రోత్సహిస్తున్నాడు.
ఈ రకంగా ఈ ఎవరికి కల్పిస్తున్నాడు అంటే జీవాత్మకు కల్పిస్తున్నాడు. ఎవరు కల్పిస్తున్నారు అంటే దేవుడు. ఆ యొక్క ఇద్దరి వేర్బాటుతనాన్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సర్వేభ్యో భూతేభ్యో అంతరః. అన్ని ప్రాణులలో 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణులన్నింటిలో ఈ ఆ శరీరధారి ప్రాణి వేరు, ఈ యొక్క పరమాత్మ తత్వం వేరు. ఇవి రెండు వేరు వేరుగా ఉండి ప్రతి దానిని ఇప్పుడు కుక్క తన స్వభావానుసారంగా ఏదైనా పదార్థం కనబడితే తినడానికి పోతుంటే మనం ఇక్కడి నుంచి బెదిరిస్తే ఆ పిలుపు విని అమ్మో ఇక్కడికి పోతే కొడతారు అనే భయం దానికి. అదే మనకు ఆ అవగాహన ఆ రకంగా 2-3 సార్లు. ఇప్పుడు ఇంకొక ఏంటంటే ఒక ఆవిడ కొద్దిగా బద్ధకంగా ఉండి కోపిష్టి అన్నమాట. ఆ పాలు అక్కడ పెట్టింది, ఎప్పుడు వచ్చి పిల్లి తాగిపోతుంది. ఇక మళ్ళీ ఇంకోసారి పాలు లేకపోయేసరికి మ్యావ్ మ్యావ్ అని అరుచుకుంటా ఉండేసరికి ఆమె కోపం వచ్చి ఏం చేసిందంటే వేడి మసలుతుండే పాలు పెట్టేసరికి ఆ పిల్లి తాగుతూ దాన్ని మూతి పెట్టగానే సుర్రమని కాలేసరికి అరుచుకుంటే పరిగెత్తుకుంటూ పోయింది. ఇక దాని తర్వాత అయ్యో పిల్లికి కాలింది అని మళ్ళీ బాధపడి ఇక అది ఎప్పుడు వచ్చినా కూడా మజ్జిగ పెడితే ఆ మజ్జిగను కూడా పిల్లి ఉఫ్ఫు అని ఊదుకుంటూ తాగుతుంది. అంటే అనుభవం, ఎందుకు ఒకసారి అనుభవం అయింది కాబట్టి. అదే రూపకంగా ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే అనుభూతి భయం అనేటువంటిది కల్పించింది. అది పాలో తెలియదు, అది మజ్జిగనో తెలియదు కాబట్టి ఒకసారి అనుభవం అయింది కాబట్టి అనుభవాన్ని తెలుసుకోవడం కాబట్టి జాగ్రత్త పడడం, ఆ జాగ్రత్త పడడమే ఊదడం. ఈ రూపకంగా ఇక్కడ జీవాత్మకు ఈ యొక్క ప్రతి ప్రాణికి, మనుషునికైతే ఎప్పటికప్పుడు హెచ్చరించడం జరుగుతుంది. ఇక పెంపుడు జంతువులు అయితే గమనిస్తూ ఉంటుంటాయి. మనం మంచి చేస్తే మనం వాటిని మంచి ఆహారం ఇచ్చి పొగుడతామని, ఎత్తుకుంటామని చెప్పేసి, ప్రేమ చేస్తామని చెప్పేసి, తప్పు చేస్తే కొడతారని చెప్పేసి వాటికి కూడా భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అన్ని గ్రహిస్తాయి. మీరు గ్రహిస్తే అని మీరు అంటున్నారు. జయమ్మ మాత్రం అడ్డం దింపుతున్నది. తలాలు అడ్డం దింపిందానికి అర్థం వేరే ఉంటది జయమ్మ గారు. వీటికి అంతర్గత శక్తుల ఆలోచన కూడా మనిషి మన కోపంతో ఎట్లా ఉండడం అనేది కూడా గ్రహిస్తాయి. అందుకని ఆ గ్రహింపజేసేది భగవంతుడు. ఇప్పుడు మనకి ఎట్లయితే తప్పు చేస్తున్నప్పుడు వద్దు చేయకు, ఈ తప్పు చేసావంటే నిన్ను పోలీసులు పట్టుకుంటారు, జైల్లో పెడతారు, శిక్షిస్తారు, అమ్మ చూసిందంటే కోపడుతుంది, నాన్న చూసారంటే కొడతాడు అని ఈ భయం ఎట్లయితే పుట్టిస్తున్నాడో, ఏదైతే మంచి చేస్తున్నప్పుడు పులకరింపు, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం కల్పిస్తూ ఉన్నాడో ఆ రకంగా కల్పించేవాడు పరమేశ్వరుడు. అందుకని దీంట్లో ఏమని చెప్తున్నంటే యహ సర్వాణి భూతాని నా విధు. ఇప్పుడు కుక్కలో దేవుడు ఉన్నట్టుగా, దోమలో దేవుడు ఉన్నట్టుగా, మరి దోమలో దేవుడు ఉన్నట్టుగా దోమకు తెలియదు, కుక్కలో దేవుడు ఉన్నట్టు కుక్కకు తెలియదు, ఆవులో దేవుడు ఉన్నట్టుగా ఆవు గుర్తించదు, కానీ మనిషి మాత్రమే. దీనికి వేదపారాయణం చేస్తుంటే అది మొన్న మంత్రం ఏమొచ్చిందంటే అహం మనుర్ అభవం సూర్యస్య కక్షాయాం అస్మి ఋషిరస్మి విప్రహ. నేను మనుహు అభవం, మనువుగా అంటే మననశీలురంగా ఉన్నాను, ఈ సూర్యుని యొక్క పరిధిలో ఉన్నాను అని చెప్పి ఆ వేద మంత్రంలో వచ్చింది. ఇక తర్వాత మంత్రంలో రానున్నది ఏంటంటే మనుర్భవ దైవ్యం జనయా. దీన్ని ఆర్య సమాజంలో ఒక స్లోగన్ గా పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇది ఒక స్లోగన్ గా ఎవరైతే పెట్టుకుంటున్నారో వారికి అర్థమే తెలియదు. వారు ఏమంటుందంటే క్రీణ్వంతో విశ్వమార్యం అని ఒకటి, మనుర్భవ అని. మనుర్భవ అంటే నువ్వు మనుష్యుడవు కా అని ఎవరికి వారికే సందేశం, కానీ ఇతరులకు చెప్పడానికి కాదు. ఇక క్రీణ్వంతో విశ్వమార్యం అన్న శబ్దానికి అర్థం ఏంటంటే దయా, ప్రేమతోటి, సేవాభావంతో ఇతరులను వారి మనస్సును మార్పు చేయాలి అనేటువంటిది. కానీ వీళ్ళు ఏం చెప్తుంటారంటే నువ్వు మనుషుడవు కా, నీకే అది సందేశం. నేను చెప్తున్నాను కదా, వేదంలో చెప్పబడింది, నువ్వు మనుషుడవుగా,
తను మాత్రం పశువుగానే ఉంటాడు, తను మాత్రం ఎట్లున్నాడో అట్లాగే ఉంటాడు. ఈ క్రిన్వంత విశ్వమార్యం అనేటువంటిది అందరినీ చేయండి, ఆర్యులుగా చేయండి అని చెప్తుంటారు. కానీ అక్కడ ఏమన్నా అంటే ప్రతి ఒక్కరికి సందేశం. ఇంకోటి గోమాత కా పాలన్ కరే అనేటువంటిది చేయాలి అనేటువంటిది. ఇక చెప్పాల్సింది ఏం చెప్తుంటారంటే గోమాత కా పాలన్ కరో, నువ్వు చెయ్యి, నేను చూస్తుంటా తమాషా, నేను మాత్రం చేయను. పదం సలహా ఇచ్చినట్టు, ఎదుటివారికి సలహా ఇచ్చినట్టు, అంతే. అనుసరణ రూపం ఒకటి ఉంటది, అంతరార్థం ఒకటి ఉంటుంది. అంతరార్థాన్ని పట్టుకోకుండా బయట పొరలు పట్టుకుంటారు. ఇందాక ప్రసంగంలో సువర్చలమ్మ గారు విప్పుతున్నారు కదా, విప్పుతున్నారు కానీ రహస్యానికి వెళ్ళట్లేదు. సువర్చలమ్మ గారు ఏం చెప్తున్నారంటే అన్నం కాదంటున్నారు, మళ్ళీ అన్నరసం అంటున్నారు. మరి అక్కడ చెప్పాల్సినటువంటి దాని దగ్గరికి వెళ్ళి బయటకే వచ్చేస్తున్నారు. ఈ కనబడుతున్నటువంటిది అని స్పష్టం చేయాలి. మరి ఏ రకంగానైతే చెరుకు మిషన్ లో చెరుకు పెట్టినప్పుడు పిప్పి ఒకవైపుకు రసం ఒకవైపుకు ఎట్లయితే వస్తుంటుందో, ఈ కనబడేటువంటి అన్న రూపాన్ని, వరి, గోధుమ, అరటి, జామ, పండ్ల రూపం, కనబడే అన్న రూపాన్ని ఈ కనబడేటువంటి దేహంతోటి నలిపి ఒలిసి కనబడే రూపాన్ని మలమూత్రంగా బయటకు విసర్జింపజేస్తూ అన్నరసాన్ని మాత్రమే ఒంటికి పట్ట చేస్తున్నాడు. అలా చూస్తారండి పద్మావతమ్మ గారు, తప్పు చెప్తున్నానా? చెప్పటం రాలేదా సరిగా? అదే చెప్తున్నాను కదా, చెప్పితేనే అర్థం అవుతుంది, అర్థమైనట్లే. అర్థమైంది మహోదయ. అదే మరి లోతును మనం పట్టుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. భాగ్యలక్ష్మి గారు వేరే పనిలో ఉండొద్దు, లోతును పట్టుకోవాలి. ఆ ఉదాహరణ బాగుందని అనుకుంటున్నాను. అందుకని దేహంలో ఉన్నప్పుడు ఈ 84 లక్షల ప్రాణులలో, మనుషులలో కూడా ఆధ్యాత్మిక స్ఫూర్తి లేనటువంటి వారికి ఎవరికి దేవుడు, ఇప్పుడు వీళ్ళు హేతువాదులు ఏమంటారు, దేవుడు నచ్చుపెట్టాడు, దేవుడు లేడు, దయ్యం లేదు, ఏం లేదు అని అంటారు. దీనికి ఉదాహరణ మొన్న కరోనా వచ్చి ఏడాపెడా వాయించిపోయిందా లేదా వారిని? కనబడితేనే దేవుడు అన్న వారిని కరోనా వచ్చి ఎడపెడ వాయించిపోయిందా లేదా? వాయించింది మరి బాగానే వాయించి వార్తలు పెట్టేసిపోయింది బాగానే, మళ్ళీ మర్చిపోకుండా కూడా. జీవితాలు కొన్ని కుటుంబాలే అట్లా నాశనం. నువ్వు ఇచ్చిన ఇంద్రియాలని సద్వినియోగం చేసుకోకపోతే నీకు దుఃఖమే దుఃఖము. ఈ ప్రకృతికి ఉపకారం చేయకపోతే ఆ ఉపకారం మనమే మళ్ళీ వాయువు ద్వారా మనమే పీలుస్తాం కాబట్టి మనకి ఆ ఉపయోగం చేయట్లేదు కాబట్టి మనల్ని ఎడపెడ వాయించేసి వెళ్ళిపోయింది. అది ఈ రకంగా ఈ ప్రాణులేవి తెలుసుకోలేవు. ఈ ప్రాణుల శరీరం 84 లక్షల ఈ యొక్క సర్వాణి భూతాని శరీరం, ఇవన్నీ 84 లక్షల జీవరాశులకు ఏ జన్మకు ఆ జన్మ, ఏ శరీరానికి ఆ శరీరం. కుక్క శరీరం, ఆవు శరీరం, ఈగ శరీరం, దోమ శరీరం, ఈ యొక్క కరోనా బ్యాక్టీరియా శరీరం, మనిషి శరీరం. ఈ శరీరాలు వేరువేరైనా ఆ శరీరంలో ఉండేటువంటి ఆత్మ శరీరం మాత్రమే చూస్తుంది, ఆ శరీరాన్ని మాత్రమే గుర్తిస్తుంది. కానీ ఈ శరీరాన్ని ఇంకొకరు పుట్టించారు, ఇంకొకరు ఈ ఆహార పదార్థాల వ్యవస్థ చేశారు. ఈ యొక్క పుట్టించేటువంటి వారు తల్లిదండ్రులను కాపలా పెట్టారు, వారి ద్వారానే నేను పుట్టాను అనేటువంటి అవగాహన వాటికి ఉండదు. పశువుకుంటుందా? మానవుడికి మాత్రమే ఉంటుంది. మనుషులలో కూడా కేవలం ఆధ్యాత్మిక స్ఫూర్తి ఉన్నవారు మాత్రమే గుర్తిస్తుంటారు భగవంతుని. వీరు పద్మావతమ్మ గారు, పూజ ఎవరిది? నాదా నా దానిదా? చూపు నాదా నేనా? చూపు నేను కాదు మహోదయ. మరి పూజ భగవాన్ అదే
పూజ ఆ దేవుడు ఎవరి వాడు? కళ్ళవాడా? కళ్ళకు కనిపించేవాడా? కళ్ళకు కనిపించని వాడు మహోదయ. కనిపించని వాడిని ఎట్లా చూడాలి? ఆధ్యాత్మికంగా చూడాలి మహోదయ, మన అంతర్నేత్రంతో చూడాలి. అంతర్నేత్రంతో, అనుభవంతో చూడాలి. అనుభవంతో మీరు ఎప్పుడైనా చూసారా అనుభవంతో? ఎలా చూపిస్తున్నాడంటే, కారం తిన్నారా ఎప్పుడైనా? ఎట్లుంటది కారం? పులుపు తిన్నారా? పులుపు అనుభూతి ద్వారా తెలుసుకుంటున్నాం. పులుపు, ఏది చింతపండు. వినియోగించుకోవాలి, ఏది వినియోగించుకోకూడదు దాని అనుభూతి ద్వారా తెలుసుకోవాలి కదా. చర్చి ఇందాక చెప్పారు. ఈ చింతపండు, నిమ్మకాయ పులుపు కాదట అమ్మగారు, పిసికి అవతల పడేయిస్తున్నాడు. కానీ అవి కూడా తింటుంటారా ఏంటి? కాదు కదా. అందుకని పులుపును తినిపిస్తున్నాడు. పులుపు అంటే ఎట్లా తెలుస్తున్నది? అనుభవంతో తెలుస్తుంది, అంతే కదా. అందు గురించి దేవుడు కూడా, దేవుడిని తెలుసుకోవాలంటే మత సంప్రదాయంలో చర్చిలో వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు, మస్జిద్లో వీళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు, గుడిలో మనం అలా గుడికి వెళ్ళేవారు ఆ విగ్రహాన్ని అలంకరణ అంతా చేసిన తర్వాత తెరిచిన కళ్ళను మూసుకోవడం, దించిన చేతులను ఎత్తి పట్టుకోవడం, మొక్కుకోవడం. కళ్ళు మూసుకుంటున్నారా లేదా? కళ్ళు మూసుకుంటేనే భగవంతుడు కనిపిస్తున్నాడు. కళ్ళు మూసుకుంటే అనుభవపేతంగా. ఇప్పుడు ఇందాక పద్మావతి అమ్మగారు చెప్పారు కదా, అమ్మ అంటే ఆ ప్రేమ, ఆ స్పర్శ అనేటువంటిది కళ్ళు అనుభవించేటప్పుడు కళ్ళు మూసుకుంటేనే తెలుస్తుందా? కళ్ళు తెరిస్తే కళ్ళకు కనబడుతుందా? తప్పిపోయిన వారు కలిసినప్పుడు గాఢాలింగనం చేసుకుంటే కళ్ళు మూసుకుంటారా, తెరుస్తారా? ఏవి చెప్పరు. ఎలా వస్తున్నారండి పొద్దు కళ్ళు మూసుకున్నామో తెరుస్తున్నామో కూడా తెలియదు, కానీ కళ్ళు మూస్తేనే అనుభవం వస్తుంది. ఆనంద బాష్పాలు లోపల నుంచి వస్తాయి అమ్మగారు. అవునండి. మరి ఆ రూపకంగా అట్లా వచ్చేటువంటి దానిని అధిభూతం, అధ్యాత్మం, దీనిని అధ్యాత్మం అని చెప్తున్నాడు ఉపనిషత్ ఋషి. ఇంకా 16వ సంపుటాన్ని చూడండి. యః ప్రాణే తిష్టన్ ప్రాణాద్ అంతరో యం ప్రాణో న వేద యస్య ప్రాణః శరీరం యః ప్రాణం అంతరో యమయతి ఏష త ఆత్మ అంతర్యామి అమృతః. ఇప్పుడు ఋగ్వేదం 10వ మండలము 125వ సూక్తము 8వ మంత్రం మొదటి చరణంలో చెప్తుంది ఏంటంటే, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భంలో పేగుబంధం ద్వారా అందుకున్నటువంటి శ్వాస ప్రశ్వాసాలు మరియు అన్నపానీయాల ఆ పేగుబంధం ఏదైతే గర్భం నుంచి బయటకు రాగానే తెంపివేయడం జరుగుతుందో, అప్పుడు ఇక పేగుబంధం తెగిపోయింది కాబట్టి తల్లి నుండి శ్వాస రావట్లేదు కాబట్టి అప్పుడు జీవుడికి చెప్తున్నాడు ఏంటంటే, అహమేవా వాయు ఇవ ప్రవామి ఆరభమాన, నీ జీవితాన్ని ఆరంభించడానికి వాయువుగా నేను నీ దగ్గరికి వచ్చాను, ఇక పీల్చుకో. ఇది మంత్రం యొక్క సారాంశం. వాయువుగా నీకు శ్వాసను అందించడానికి నీ దగ్గరికి వచ్చాను, ఇక నువ్వు పీల్చుకో అని చెప్తున్నాడు. ఆ రూపకంగా ఏదైతే ప్రాణం, ఈ ప్రాణం చేతనం కదులుతుంది, వాయువు కదులుతుంది. వాయువు జడమా చేతనమా? జడమే. ఈ జడము రూపంగా వస్తున్నటువంటిది కాబట్టి ఈ వాయువులో ఉన్నటువంటి భగవంతుణ్ణి వాయువు తెలుసుకోలేదు. వాయువు ఏదైతే శరీరం ఉన్నదో ఆ వాయు శరీరం తనను తాను గుర్తించలేదు, అది జడము కాబట్టి. తనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించలేదు. ఆ రూపకంగా ఈ ప్రాణం వాయువు బ్రతికించట్లేదు, వాయువు ద్వారా పరమాత్ముడు వస్తున్నాడు కాబట్టి మనలో బ్రతికిస్తున్నాడు శ్వాస. యం ప్రాణ నా వేద, ఆ యొక్క ప్రాణవాయువు అనేటువంటిది ఈ యొక్క భగవంతుని తెలుసుకోలేదు. యస్య ప్రాణ శరీరం, ఏదైతే ఈ యొక్క ప్రాణ రూపమైన శ్వాస రూపమైనటువంటిది. ఇప్పుడు దీంట్లో
విపස්සన ధ్యానం కానివ్వండి, వాళ్ళు పిరమిడ్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ శ్వాస మీద ధ్యాస అనేటువంటి ప్రకరణలో 3 చెప్తుంటారు. ఒకరు చెప్తుంటారు ఏంటంటే, ఈ శ్వాస తీసుకునేటప్పుడు ముక్కు పుటలకు తగులుతుందా లేదా, ఇది ఒకరు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే శ్వాస వస్తుంది పోతుంది, దీన్ని గమనించండి అని ఇంకొకరు చెప్తుంటారు. ఇక వేదం చెప్తున్నటువంటిది ఏంటంటే ఇడ పింగళ నాడులను గుర్తుపట్టాలి. కాబట్టి ఈ ఇడ అంటే సూర్యనాడి, పింగళ అంటే చంద్రనాడు. ఏ ముక్కులోంచి వేడి వాయువు వస్తుంది, ఏ ముక్కులోంచి చల్లటి గాలి వస్తుంది. పీల్చుకునేటప్పుడు చల్లగా వస్తుంది, వదిలేటప్పుడు వేడిగా వస్తుంది. ఎందుకు అట్లా చెప్పండి బాలయ్య గారు, చెప్పండి. లోపల నుంచి వచ్చేది వేడిగా ఎందుకు వస్తుంటది, బయటకు వెళ్ళి పీల్చుకునేది చల్లగా ఎందుకు ఉంటుంది? అట్లా చూస్తారేంటి? ప్రాణము అపానము ఆచార్య ఎవరు చెప్తారు? లోపల ద్వారా పీల్చుకునేది ప్రాణము చల్లగా ఉంటది, వదిలేది అపానం వేడిగా ఉంటది. లోపల శరీర క్రియలతో జరిగి బయటకు వస్తుంటది కాబట్టి వేడి అవుతుంది. ఇంకా దగ్గరకు వచ్చారు కానీ ఇంకా స్పష్టం కాలేదు. బయటికి వెళ్ళి వచ్చేది ప్రాణవాయువు, జీవక్రియ అయిపోయి బయటకు వస్తుంది, క్రియ జరిగి బయటకు వస్తుంది కాబట్టి వేడిగా వస్తుంది. చెప్పారు శ్యామలయ్య గారు, మీరు చెప్పింది ప్రభాకర్ గారు చెప్పారు. ఇంకా బాలయ్య గారు మీరేమో చెప్తున్నారు? వదిలిన తర్వాతే మళ్ళీ పీల్చుకునేది చల్లగా వస్తుంది. శరీరంలో ఉన్నటువంటి ఊష్మ వేడి అది బయటకు ఊదేస్తేనే బయటకు వెళ్ళి వచ్చేటువంటిది ప్రకృతి నుండి, వృక్షాల నుండి వచ్చేటువంటి చల్లగాలి అది సహజంగా వస్తుంది. కాబట్టి ఇది ఆ లోపలి నుంచి బయటకు వెళ్ళి వచ్చేది సహజంగా వస్తుంది. కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి వాటి వికారాలతో ప్రభావితం అవుతుంది. కాబట్టి ఊష్మ వేడిగా, అందుకే దానిని అపానం అన్నారు. ప్రాణం అపానం, అపానముకే ఇంకా వాసన వాయువు లోన బంధింపబడుతుంది కాబట్టి అందుకే వేడిగా వస్తుంది ఆచార్జీ. వాయువు బంధింపబడడం కాదమ్మా, జీర్ణక్రియ పనిచేస్తుంది కదా, వేడి పుట్టిస్తుంది కదా. ఆ వేడిని ఎప్పటికప్పుడు చల్లార్చకపోతే, శ్వాసకు చల్లార్చకపోతే మరి దేహం అది ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడెక్కిందుకు ఎక్కుతుంది. అదే శరీరం లోపల ప్రతికూల పదార్థాలు రావడం ద్వారా శరీరం వేడెక్కుతుంది. తర్వాత అపాన వాయువు సరిగా బయటకు పోకపోవడం ద్వారా వేడెక్కుతుంది. అదే ఇది రెండవది సరైనది, మొదటిది కాదు. మళ్ళీ ఇంకా భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క మలద్వారం ద్వారా వెళ్ళేటువంటి ఆ గ్యాస్ ఏదైతే ఉందో అది ఊష్మగా ఎందుకు చూపిస్తున్నాడు, ఊష్మగా ఎందుకు వేడిగా ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే లోపల నీటి శాతం తగ్గింది కాబట్టి. ఎవరైతే నీరు శరీరానికి సరిపడేటువంటి నీరు తీసుకుంటారో వారికి అసలు గ్యాసే ఉండదు. ఎవరైతే తీసుకోలేరో వారికి మాత్రమే గ్యాస్ ఉంటుంది. అటువంటి వారికి మాత్రమే పొట్ట మీద రోమాలు రావడము, శరీరం అన్ని రోమాలు రావడం ఆ వేడి వల్ల. స్త్రీలకు ఎందుకు రోమాలు ఉండవు, పురుషులకు ఎందుకు ఉంటాయి అని అంటే, స్త్రీలకు వాళ్ళకు నెల వెళ్ళిపోయేటువంటి దాంతో శరీరం లోపలి వేడి అనేది బయటకు పోతుంది కాబట్టి వాళ్ళకి రోమాలు ఉండవు. ఎవరైతే ఆపుతారో, పెళ్లి ఉన్నదని, పరీక్ష ఉన్నదని, ఇంట్లో పండుగ ఉన్నదని ఎవరైతే ఈ మాసిక ధర్మాన్ని ఆపుతారో వారికి అవంచిత రోమాలు వస్తాయి. అందుగురించి ఈ పురుషునికి వేడి బయటకు పోవడానికి దారి లేదు కాబట్టి రోమాలు వస్తాయి శరీరం మీద. అందుకని ఈ యొక్క బయటకు వెళ్ళి వచ్చేటువంటిది సహజంగా వస్తుంది, లోపలికి వెళ్ళి వచ్చేది ఈ యొక్క జీర్ణక్రియ పనిచేయడం వల్ల శరీరంలో లోపల ఉన్నటువంటి వేడిని శాంతింపజేయడానికి లోపల ఉన్నటువంటి ఈ చల్లగాలి వెళ్ళి లోపల దాన్ని ఒత్తిడి చేస్తే అది బయటకు వస్తుంది. అందుకే ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం ఏంటంటే, పూర్వకాలంలో మనము అది ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తుంటారు విశాల గదిని. విశాల గది అంటే మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి దాన్ని విశాల గది అంటుంటారు.
దాని హాలు, ఇప్పుడు హాల్ అని మాట్లాడుతున్నారు కదా, ఆ హాలు 2 అంతస్తులు ఉంటది, మిగతా గదులు మాత్రం తల వరకే ఉంటాయి. ఆ 2 అంతస్తులు ఎందుకు ఉంటాయి అని అంటే లోపటి గాలి వచ్చి దీన్ని ఇట్లా ఒత్తుతుంది, ఒత్తేసరికి మనం ఎదుగుదల అనేటువంటి జరుగుతుంది, ఇట్లా వచ్చి వస్తుంది. ఇప్పుడు ఈ నెత్తి మీద ఇది వేసుకుంటారు చెత్త వేసుకునేది ఏంటంటే ఆ శ్వాస పీల్చుకునే గాలి వచ్చి మన శిరస్సును తగులుతున్నది కాబట్టి మనకు ఆయుష్ తక్కువ ఈ చెత్త వేసుకుని ఉండేటువంటి వాళ్ళకు. అందుకే పూర్వకాలంలో ఇలా పిరమిడ్ అయితే కనబడుతుంది, ఇప్పుడు ఆ గుడిసెలు అవి లేవు కదా, ఇట్లా ఉండేటువంటి అదేంటంటే శ్వాస వచ్చి మనం ఇట్లా లేపుతుంది. అదే దూలాల ఇల్లు అనేవాళ్ళు ఆచార్య, పైన ఏమంటే దూలాల ఇల్లు అనేవాళ్ళు. దూలాలు అనేటువంటిది ఆ బరువును కప్పు బరువును ఆపడానికి ఇట్లా అడ్డంగా ఉంటుంది కదా. ఒక్కరు కెమెరా అది మైక్ ఆన్ చేయండి, ఒక్కరు మాట్లాడితే అందరికి అర్థమైంది, అందరు ఒకేసారి మాట్లాడితే ఎవరికి చెప్పండి. వెన్ను అంటారా ఆచార్య? అది అదే ఇట్లా ఉండేదాన్ని వెన్ను గోడు వస్తుంది కదా ఆచార్జీ, మీరు అన్నట్టు గోడు వస్తుంది కదా, వీటి గోడు ఉండలేదు కదా ఆచార్జీ. అలాగే అవునవును. సమయం అయిపోయింది, చాలా సమయం అవుతుంది కాబట్టి ప్రకారాన్ని జ్ఞాపిద్దాం. ఎన్ని సందేహాలు ఉన్నా తీసుకురండి, రేపు మళ్ళీ చెప్పుకుందాం. సందేహ నివృత్తి పూర్వకంగా పోతేనే బాగుంటుంది. నమస్తే ఆచార్య ఓం ప్రకాష్ గారు, ధన్యవాదాలు. 3వ అధ్యాయము 7వ బ్రాహ్మణం, 15వ బ్రాహ్మణము. దాంట్లోపల మనము నిన్నటి రోజున జడ పదార్థాలలో పరమాత్మ ఉంటే జడ పదార్థాలు తెలియదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఈరోజు చేతన తత్వంలో ఉన్న పరమాత్మ ఉన్నా కూడా చేతన తత్వాన్ని అజ్ఞానం ద్వారా జీవాత్మలు గుర్తించలేకపోతున్నారు. పదార్థము ఆ సత్యాన్ని గ్రహించాలి. అది జడ పదార్థంలో గురించి చెప్పారు కదా మునీజీ, అది కూడా చెప్పండి అమ్మా. జడ పదార్థం గురించి కూడా అందులో ఉన్నది కూడా పరమాత్మ చెప్పారు కదా, అది కూడా చెప్పండి. నిన్న చెప్పారు కదా ఆచార్య గారు, మీరు వినండి, అది ఎపిసోడ్ వింటే మీకు తెలిసిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. సమయం లేదు కాబట్టి కేవలం 3 నిమిషాలు అది. మరి విజయలక్ష్మి వారిని చేపిస్తారా అమ్మా? వైదిక సంధ్యోపాసన వారిది మైక్ పనిచేస్తలేదు, నేను చేపిస్తాను. ఓం అత వైదిక సంధ్యోపాసన ప్రణముని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః త్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూపునాథ శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తవః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామంత్రాః. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః.
ఓం సత్యం ఓం ऋतं च सत्यं जावेदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधी संवत्सरो अजायत अहोरात्रान् विददादिश्च मिषतो वसि सूर्याचन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत् दिवंच पृथ्वीं चान्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरविष्टयापो भवन्तु पीतये शम्योरविस्रवन्तु नः మనసా పరిక్రమణ మంత్రం లోపల ముందుగా రెండోసారి జీవాత్మ షణ్ణోదయ మంత్రాన్ని రెండోసారి ఉచ్చరిస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే ఋషి దయానందుడు తెలిపినటువంటి యథార్థము. మనసు గురించి విద్వాంసులు అనేక రకాలుగా మనసు వెంబడే మనసే ముఖ్యము ఆత్మకరణ అనే ఉద్దేశాన్ని ప్రకటించారు. అది కాకుండా మనసు ఒక జడ పదార్థము, మనసు ఒక 6వ ఇంద్రియమని తెలుసుకున్నటువంటి జీవాత్మ ఇంకా ముందుకెళ్తూ కపిల మహర్షి సాంఖ్యశాస్త్రము 1వ అధ్యాయం 60వ సూత్రంలో చెప్పినటువంటి రహస్యం ఏమిటి అంటే సత్వరజస్తమతాం సామ్యావస్థ ప్రకృతి ప్రకృతిర్ మహాన్ మహతో అహంకారాత్ ఉభయమింద్రియం పంచతన్మాత్ర ఉభయమింద్రియం మనః పురుషః ఇది 25 గణః అని 25 తత్వాల గురించి అందులో బోధించాడు. విశేషంగా జీవాత్మ పరమాత్మ చెప్పేటువంటి ఒక శబ్దం వస్తుంది అందులోపల. ఏమిటి శబ్దమే అంటే పురుషః. ఈ విషయాన్ని ఋషి దయానందుడు ఇంకా విపులంగా సత్యప్రకాశము సృష్టి ప్రకరణ విద్య లోపల ప్రస్తావిస్తూ పురుష అనగా జీవాత్మ పరమాత్మ ఈ రెండు కూడా చేతన తత్వాలనే మనము పూజించాలి, జపించాలి, ధ్యానించాలనేటువంటి సత్యాన్ని ప్రకటిస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి జీవాత్మ రెండోసారి మళ్ళీ షణ్ణోదయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ పరమాత్ముడు దశ దిశలలో నుండి నన్ను కాపాడుతున్నాడు అన్నాడు యథార్థ తత్వాన్ని తెలుసుకుంటాడు. అడుగులు ముందుకేస్తూ అత మనస పరిక్రమణ మంత్రాః. ఓం షణ్ణో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యోరవిశవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तं मोदुम्बे दद्मः. दक्षिण दिशन्दन दक्षिणादिगिन्द्रोऽधिपति शिरश्चिरादि रक्षिता पितरैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं मोजम्बे दद्मः. पश्चिम दिशन्दन प्रदेशे दिग्वर्णोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं मोजम्बे दद्मः. उत्तरं दिक्कुन उदेचेदिक् सोमाधिपति स्वजो रक्षिता शनिर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि वयं दिश्मस्तं मोजम्बे दद्मः. क्रिन्दुवैपुन ध्रुवादिक् विष्णोरधिपति कल्मा च ग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि वयं दिश्मस्तं मोजम्बे दद्मः. पै दिशन्दन ऊर्ध्वादिक् बृहस्पति रथपति चित्रो रक्षिता वर्षमिषवः
देव्यो नमोऽधिपतिभ्यो नमो रक्षेतृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेषमयं दिष्मस्तमोजं वेदद्मः సంధ్య మొదటి ప్రకరణంలో విఫలుడైనటువంటి జీవాత్మ పరమాత్మని మరొకసారి ప్రార్థించి ఈ యొక్క దశ దిశలో ఉన్న పరమాత్మ రహస్యాన్ని తెలుసుకుని ఇంకా అడుగుకు ముందు లేస్తూ ఉపస్థాన మంత్రాన్ని చేరుకుంటారు. అత ఉపస్థాన మంత్రాః జాత వేద చే శృణవామ సోమమరాతీయతో నేదహాది వేదః సనః పశ్యదతి దుర్గాని విశ్వానావేవ సుందం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షురమిత్తస్య వర్ణస్నాగ్నేః ఆప్రద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుషచ్చా ఉదిత్యం జాత వేదతం దేవం వాంతికే తాదృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసత్పరిష్ఠా పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ చివరి మంత్రం లోపల పరమాత్మని తెలుసుకొని నేను కూడా ఆ సూర్యునిలో కనబడకుండా ఉన్నటువంటి పరమాత్మని చేరుకోవాలనే తపనతోటి జీవాత్మ పునః ప్రయత్నం చేస్తుంది. రెండవసారి కూడా విఫలుడైనటువంటి జీవాత్మ ఆ పరమాత్మని మరొకసారి అవకాశమయ్యే ఓ పరమాత్మ అని ప్రార్థిస్తూ ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా తన అసహాయతను తెలియజేస్తుంది. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్తుర్దేవైతం పురస్తా శుక్రముచ్చరిత పశ్చేమ చరితాశ్చితం జీవేమ చరితాశ్చితం శృణ్యామ చరితాశ్చితం ప్రబ్రవామ చరితాశ్చితం అధీనాస్యామ చరితాశ్చితం భూయచ్చ చరితాశ్చితాత్. ఓం శన్నో దేవీరవిజయాప భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేమునర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిజయాం ఆపో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణామముని. అత శాంతి మంత్రం. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే శ్రీ నమ. అందరికి నమస్తే. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా వైదిక సంధ్యోపాసన చేయడానికి ఆచార్య ఓంప్రకాష్ గారి అవకాశం కల్పించారు కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేసి ఈ వైదిక సంధ్యోపాసనలో పాల్గొనాలని ప్రార్థన. నమస్తే సర్వేభ్యో నమస్తే ఆచార్య సర్వేభ్యం.